అమరావతి రాజధానిలో గృహప్రవేశాలకి ముహూర్తం ఫిక్స్ అయింది. 2018లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం పెద్ద ఎత్తున అమరావతి రాజధానిలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్జిలు, ఆల్ ఇండియా సర్వీస్ అధికారుల క్వార్టర్స్, హెచ్ఓడి అధికారుల క్వార్టర్స్ నిర్మాణం చేపట్టింది. దాదాపు 3,600 కోట్ల రూపాయలతో 2,000 మంది పైగా కుటుంబాలు నివాసాలు ఉండే విధంగా ప్రభుత్వం నిర్మాణాలు చేపట్టింది. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చే నాటికే 93% పనులు పుట్టాయి. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కష్టపడి పిచ్చి కంప పెంచారు. 5 సంవత్సరాల పాటు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు. ఇక 2019 నుంచి 2024 దాకా అట్నే కంప పెరిగిపోయింది. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ అమరావతి రాజధానిలో కంప మొత్తం పీకి తరలించడానికి 36 కోట్లు ఖర్చు చేయాల్సి వచ్చింది. వెంటనే నిలిచిపోయిన పనులన్నీ పూర్తి చేయడానికి టెండర్లు పిలిచారు. ఒకవైపు సిఆర్డీఏ కార్యాలయం, మరొక వైపు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్సు, జడ్జిల విల్లాలు, మంత్రుల విల్లాలు, ఆల్ ఇండియా సర్వీస్ అధికారుల అపార్ట్మెంట్స్, మొత్తం నిర్మాణాలన్నీ కూడా టెండర్స్ పిలిచి పనులు అప్పగించారు. ఆ పనులు ఈ ఏడాది డిసెంబర్ 15 నాటికి పూర్తి కావాలని ఆదేశాలు జారీ చేశారు. వచ్చే ఏడాది జనవరి 15వ తేదీ గృహప్రవేశాలు చేయబోతా ఉన్నారు. ఈలోగానే 2 నెలల్లోనే సిఆర్డీఏ కార్యాలయం ప్రారంభించబోతా ఉన్నారు. సిఆర్డీఏ కార్యాలయంలో కేవలం ఆ సిఆర్డీఏ ఆఫీసే కాకుండా మరో 12 కార్యాలయాల సమూహంగా సిఆర్డీఏ కార్యాలయం నిలవబోతా ఉంది. రాబోయే కొద్ది రోజుల్లోనే 2 నెలల్లోనే సిఆర్డీఏ కార్యాలయం ఇంటీరియర్ వర్క్స్, నిర్మాణ పనులు కాదు, ఇంటీరియర్ వర్క్స్ కంప్లీట్ చేసుకొని సిఆర్డీఏ కార్యాలయాన్ని ప్రారంభించబోతా ఉన్నారు. ఆ తర్వాత నివాస సముదాయాలను కూడా డిసెంబర్ నాటికి పూర్తి చేసి జనవరిలో గృహప్రవేశం చేయబోతా ఉన్నారు. ఇక అమరావతి విస్తరణ మీద నీళ్లు నీడలు కమ్ముకున్నాయి. ముందుగా 29 గ్రామాల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి చేసి చూపించి ఆ తర్వాత అమరావతి రాజధాని విస్తరణకి వెళ్ళాలి అని జనసేన అధినేత క్యాబినెట్లో మాట్లాడిన మాటలు ఇప్పుడు మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి. మరో 13 గ్రామాల్లో 35,000 ఎకరాలు సేకరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది, సిఆర్డీఏకి అనుమతించింది. దీని మీద ముందుకు వెళతారా లేదా అనే విషయం రాబోయే కొద్ది రోజుల్లో తెలిపోయింది. ఆ తర్వాత మరిన్ని వివరాలు మరో వీడియోలో మనం తెలుసుకుందాం.